ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తాను పోటీ చేసినటువంటి స్థానాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కీలక భూమిక పోషించారు. అయితే ఈ విజయం పట్ల ప్రస్తుతం ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన ఎట్లా స్పందిస్తారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. జనసేన పార్టీ విజయం సాధిస్తుంది, కూటమి కూడా విజయం సాధిస్తుంది, దీని ఎట్లా చూస్తారు? ఇది పవన్ కళ్యాణ్ గారి సంకల్పం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం. 10 ఏళ్ళు ఆయన త్యాగం, 10 ఏళ్ళు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, గెలిచిన ఒక్క సీటు అవతల పార్టీ వాళ్ళు తీసేసుకుని 23 స్థానాలు మాత్రమే గెలిచిన లెజెండరీ నాయకుడు చంద్రబాబు గారి ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఇన్ని చేసిన తర్వాత అందరి ఆశలకి ఊపిరందించారు. ఊపిరందించడమే కాకుండా ఈ రోజున తెలుగుదేశం ఇంత విజయం సాధించిన, జనసేన ఎవరి నుంచో పెట్టినా 21కి 21 అంటున్నారు. ఇప్పుడున్న ఎనర్జీ ట్రెండ్ చూస్తుంటే ఇది ఆయన కష్టానికి ఫలితం. ఆయన ఆంధ్రప్రదేశ్ని ఎలా చూద్దాం అనుకున్నారో ఆ రోజు ఇవాళ ఇంతకంటే ఆనందకరమైన రోజు లేదు మాకు కూడా. ఎందుకంటే సినిమాలు డబ్బులు వదిలి మోడీ గారిని ఒక ఎన్డీఏ అలయన్స్ని సృష్టించడం అనేది ఇది ఆయనకి మాత్రమే సాధ్యమైన ఫీటు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ కళ్యాణ్ గారు, గేమ్ చేంజర్. ఆయన ఉక్కు సంకల్పమే ఈ రోజున మనందరం ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి రీజను. జై జనసేన. అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఆయన సక్సెస్ఫుల్ హీరో మీకు తెలుసు, బట్ ఇవాళ పొలిటికల్లో సక్సెస్ సాధించారు. ఇదే సక్సెస్తో ముందుకెళ్తారని మనం భావించవచ్చు అంటారా? పేషెన్స్ ఈజ్ పవర్ అండి. సినిమాల్లో ఆయన పవర్ స్టార్, కానీ ఇప్పుడు రియల్ పవర్ ఎప్పుడు తెలుస్తుందంటే ఇన్ని కష్టాలను నెట్టుకుని వచ్చి ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత వచ్చిన ఈ గెలుపు, ఇది అనితర సాధ్యమైన గెలుపు. ఇది ఇండియా మొత్తం తిరిగి చూస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు. ఈ ఎన్నికలు ఏంటి, ఈ కొత్త వరవడి ఏంటి, ఇండియా టుడే ఏంటి, నేషనల్ మీడియా ఛానల్స్ ఏంటి, అందరితో మాట్లాడుతుంటే ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. 98% జనసేన విక్టరీ రేషియో. సో ఎక్కడా లేదు ఇది. ఒక్క 21 సీట్లు తీసుకుని 170 సీట్లు ప్రభావితం చేసే ఒక నాయకుడు, పీపుల్స్ లీడర్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. గవర్నెన్స్లోకి రాబోతున్నారు. ఆయన అనుకున్న సంస్కరణలు చంద్రబాబు గారితోనూ మోడీ గారితో కలిసి మన స్టేట్ డెఫినెట్గా మనం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చూస్తాం. అంటే చాలా పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగులు, చాలా డైలాగులు ఆయన అభిమానులకు కానీ ఓటర్లో కూడా బాగా వెళ్ళి ఆఖరికి చివరన వచ్చినటువంటి పగిలే కొలతో గ్లాస్ పదునెక్కిందని వచ్చారంటే ఆ డైలాగులు ఇంపాక్ట్ పడ్డాయంటారా? అంటే ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం, ఇక దాన్ని మించిన డైలాగో ఒక స్టేట్మెంటో లేదండి. అన్ని వర్గాల్ని కలుపుకుని, అన్ని కులాల్ని కలుపుకుని అందరినీ ఇంత ఫ్రెండ్లీ వాడాలి. ఇలాంటి ఎన్నికలు నేనైతే చూడలేదు. కులంగా విడిపోయి మతాలుగా విడిపోయిన వాళ్ళని, ఎస్సీలు ఎస్టీలు బీసీలని మాట్లాడుకునే వాళ్ళని అందరినీ కలుపుకుని ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం అన్ని కులాలు కలిసి రావడం అనేది ఈ ఎన్నికల్లో ఒక విప్లవం తీసుకొచ్చాడు ఆయన. ఒక విప్లవం తీసుకొచ్చాడు. ఇది రెవల్యూషన్, ఇది వేవ్ కాదు. ఈ ఎన్నికలు ఒక రెవల్యూషన్, ప్రజా విప్లవం ఇది. ఇదే మొత్తం మీద మెహర్ రమేష్ గారి యొక్క అభిప్రాయం. అంటే ఇది వేవ్ కాదు, ఒక విప్లవం అంటారు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెటర్ కాదు, ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ని అందరం ఎలా చూడాలనుకున్న ఆ దిశగా ఆయన సూచనలు సలహాలతో మోడీ గారి నాయకత్వంలో, బాబు గారి డైరెక్షన్లో ముందుకు వెళ్తాదని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహాన్యూస్, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం.